నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సీనియర్ సిటిజన్ కార్డు గురించి విన్నారా? అసలు సీనియర్ సిటిజన్ కార్డు ఏంటి? ఈ కార్డు తీసుకోవాలంటే అర్హతలేంటి? ఈ కార్డు తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి? దీని గురించి తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ కార్డు ఎలిజిబిలిటీ ఎవరైనా సరే, స్త్రీ పురుషులు 60 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ కార్డు తీసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు. ఈ కార్డు భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. 60 అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీ పురుషులు దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫ్లైట్లలో, డొమెస్టిక్ ఫ్లైట్లలో, అంటే ఇండియాలో ఏ ఊరు వెళ్ళాలన్నా మీరు విమాన ప్రయాణం చేయాలంటే అందులో డిస్కౌంట్ ఉంది. ట్రైన్ టికెట్లో డిస్కౌంట్ ఉంది. తర్వాత బ్యాంకులో మీరు ఎఫ్డీలు చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ శాతం వేరే వాళ్ళకన్నా సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ ఉంది. ఏజ్ ప్రూఫ్ కోసం ఏంటంటే కావాలి? 10th క్లాస్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ కాపీ, లేకపోతే బర్త్ సర్టిఫికేటు ఉండాలి మీరు సీనియర్ సిటిజన్ అని ప్రూవ్ చేసుకోవడానికి. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, కరెంట్ బిల్లు ఉండాలి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకోవాలి. ఐడి ప్రూఫ్ చెప్పాను మీకు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి. మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇంట్లో కూర్చునే. లేదు, మీ జ్యూరిడిక్షన్లో ఉండే తహసీల్ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు. వెంటనే ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు సీనియర్ సిటిజన్ కార్డు వస్తుంది. దయచేసి సీనియర్ సిటిజన్ కార్డు 60 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులు వెంటనే అప్లై చేసి తీసుకోండి. దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్లు ఉన్నాయి. దీనివల్ల హ్యాపీగా సీనియర్ సిటిజన్స్ ప్రయాణం చేయొచ్చు. ట్రావెల్ టికెట్టు, ఎయిర్ టికెట్ కూడా కన్సెషన్ ఉంది. హాస్పిటల్స్లో ట్రీట్మెంటు మీకు ఫ్రీగా చేస్తారు. బ్యాంకులలో ఎక్కువ వడ్డీ శాతం ఇస్తారు. యుటిలిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు కానీ కరెంటు బిల్లులో కానీ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఎక్కడైనా ఆఫీసుల్లో మీకు ఏదైనా పని ఉంటే సీనియర్ సిటిజన్స్కి సెపరేట్ క్యూలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కార్డు తీసుకోవడానికి ₹1 కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్స్ కార్డు కోసం వాళ్ళ తరఫున ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. కేవలం సీనియర్ సిటిజనే అప్లై చేయాలని రూల్ లేదు. వాళ్ళు రాలేని పక్షంలో వాళ్ళ తరఫున ఎవరైనా అప్లై చేయొచ్చు. మీ నియరెస్ట్ తహసీల్ ఆఫీస్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఈవెన్ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి సీనియర్ సిటిజన్స్ ఈ రోజు నుంచి నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే సీనియర్ సిటిజన్ కార్డు కోసం ట్రై చేయండి. లాభాలు పొందండి. వేరే వాళ్ళ మీద ఆధారపడకండి. ప్లీజ్ సీనియర్ సిటిజన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే కార్డు అప్లై చేసి తీసుకున్న తర్వాత లాభాలు పొందండి. థ్యాంక్ యూ.